హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా సింపుల్‌గా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి విలేజ్ స్టైల్‌లో. విలేజెస్‌లో ఎక్కువగా ఈ విధంగానే చేస్తూ ఉంటారనమాట కర్రీస్ అన్నవి. వెనకటి వాళ్ళు చేసేవారు కదా! ఆ కర్రీస్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట విలేజెస్‌లో. అదే విధంగా ఈ కర్రీ నేను చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఎగ్స్ తీసేసుకొని బాయిల్ చేసేసుకొని అలా అలా రెడీగా అయితే పెట్టుకున్నాను. అండ్ టమోటాస్, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. ఎండు రొయ్యలైతే క్లీన్ చేసేసుకొని, కడిగేసుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను. ఉత్తి ఎగ్ కర్రీ కన్నా ఎగ్స్‌లో ఇలాగ రొయ్యలేసో, ములక్కాయేసో వెరైటీగా చేసుకుంటూ ఉంటే టేస్ట్ కూడా బావుంటది కదా! అందుకనేసి వెనకటి పద్ధతిలో కోడిగుడ్డు, ఎండు రొయ్యలు ఎలా వండేవారో అదే విధంగా చేసి చూపిస్తున్నాను. చూడండి చాలా సింపుల్‌గా ఉంటది అండ్ ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఆయిల్ అయితే పోసేసుకొని ఆయిల్‌లో పసుపేసి ఎగ్స్ అన్నవి ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం బాగా హీట్ అవ్వనివ్వాలి. మీకు అర్థమవుతుంది కదా! ఆయిల్ చూసారా? పసుపు కూడా హీట్ ఎక్కువయిందనమాట. అలా వేస్తేనే కుక్కర్‌కి అన్నది ఎగ్స్ అనేవి అంటుకోకుండా మనకి బాగా ఫ్రై అవుతాయనమాట. మనం చూసారా అలాగ గిన్నెని గట్టితో కాకుండా ఎగ్స్‌ని ఇలాగ గిన్నెని మనం కదిలిచ్చామంటే ఎగ్స్ అనేవి రౌండ్‌గా చుట్టూ మొత్తం ఫ్రై అవుతాయనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండు రొయ్యలనమాట. ఎండు రొయ్యలని ఇలాగా మనం క్లీన్ చేసేసుకున్న రెడీగా అయితే పెట్టుకున్నాం కదా! వాటిని కూడా నూనెలో కంపల్సరీ ఫ్రై చేసుకోవాలనమాట. ఎంత ఫ్రై చేసుకుంటే అంత బావుంటాయి. పచ్చియి అయితే ఏయకూడదండి. ఫ్రైయే చేయాలనమాట. ఇలాగా మరీ నలుపుగా ఫ్రై చేయకూడదు. అలా ఫ్రై చేసినా చేదొచ్చే అవకాశం ఉంటది కాబట్టి, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎండు రొయ్యలని అలా ఫ్రై చేసుకోవాలనమాట. చూసారా? మీకు చూపిస్తున్నాను కదా! ఇలా అయితే ఫ్రై అయిన వెంటనే మనం ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ ఉంటాయి కదా! అవైతే వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం ఇందులోనే వాటిని కూడా ఫ్రై చేసుకోవాలనమాట. కొంతమంది రొయ్యలనేవి తీసి పక్కనెట్టుకుంటారు. కొంతమంది పచ్చిమిరపకాయలు అందులోనే అన్ని ఉల్లిపాయలు ఏసేసుకొని ఫ్రై చేసేసుకుంటారనమాట. నేనైతే ఇదే విధంగా చేస్తాను. ఇంకా అవి ఫ్రై అయ్యాక టమాటాస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నా. అండ్ ఎండు రొయ్యలు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటారు. సంతలో ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట. ఎండు చేపలు వీటితో పాటు ఎండు రొయ్యలు కూడా అమ్ముతారండి. సంతలో ఎక్కువగా దొరుకుతాయనమాట. మేమైతే మాకు విలేజెస్ కాబట్టి ఊర్లో దొరుకుతాయి కాబట్టి మేము ఇలాగా కర్రీ చేసుకోవాలన్నప్పుడల్లా తెప్పించుకొని ఇలాగ కర్రీలో అయితే యూజ్ చేస్తాము. ఇప్పుడైతే టమాటా మగ్గిపోయిన తర్వాత కారం అయితే వేసుకోవాలి. కారం ఎలా ఉందని అయితే అనుకోవద్దు. మేము సొంతంగా ఆడించుకున్న కారం అందుకనేసి ఈ కలర్‌లో ఉందనమాట. ఫుల్లు రెడ్‌గా అయితే లేదండి. అందుకే కొంచెం కలర్ అలా ఉండడం వల్ల కర్రీ అన్నది మరీ కలర్‌ఫుల్‌గా కనిపించకపోయినా కర్రీ అన్నది టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కారం, సాల్ట్ వేసేసి ఆయిల్‌లో అలా ఫ్రై చేసుకోవాలనమాట. మొత్తం రొయ్యలకి పట్టేలాగా ఫ్రై చేసేసుకొని అప్పుడు కొద్దిగా వాటర్ అన్నది పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా! ఆ ఎగ్స్‌ని ఇందులో అయితే వేసేసుకోవాలనమాట. ఇగోండి ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఈ ఫ్రై చేసిన ఎగ్స్‌ని ఇందులో వేసేసి కొంచెం సేపు వాటిని కూడా ఆ వాటర్‌లో మగ్గనివ్వాలనమాట. కొంచెం సేపు మూత పెట్టేసి మనం అలా బాయిల్ చేసేసుకుందాం మరొకసారి వీటిని. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం వాటర్ అన్నది దగ్గరికొస్తదనమాట. ఈలోపు మనం ఒక చింతకాడ తీసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతకాడ తీసుకొని, దాన్ని క్లీన్ చేసేసుకొని వాటర్‌లో ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలనమాట. మనం వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఈ చింతపండుని కడిగేసుకొని, ఒకసారి కడిగేసి ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఉంచుకుంటే మనకి పులుసు అన్నది సింపుల్‌గా వస్తదనమాట. అందుకనేసి నేను చింతపండు నానబెట్టి రెడీగా అయితే ఉంచుకున్నాను. అండ్ వాటర్ చూసారా కొద్దిగా దగ్గర పడిందనమాట. ఇలా దగ్గర పడినప్పుడు మనం చింతపండు నానబెట్టి ఉంచాం కదా! దాన్ని ఒకసారి మొత్తం ఇలాగా పులుసు మొత్తం వచ్చేలాగా పిసికి అందులో ఉన్న పులుసు తీసుకొని ఇలా బాయిల్ అవుతున్న వాటర్‌లోను మనం చింతపండు పులుపు మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటూ పులుపుకి తగ్గట్టు మనం ఈ చింతపండు రసం అన్నది ఇందులో వేసుకోవాలనమాట. అండ్ చింతపండు రసం వేసాక మరి కొంచెం సేపు
దగ్గరికి రానివ్వాలన్నమాట. కోడిగుడ్డు పులుసు అంటారు గానీ, పులుసు పులుసులాగా ఉంటే తినలేము కదా! అందుకనేసి బాగా దగ్గరికి పులుసు ఎగరనివ్వాలి. ఎగరనిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట. చూసారా? ఇలా అయితే ఉండాలనమాట. మనం అన్నంలో కలుపుకుంటున్నప్పుడు చిక్కటి గ్రేవీలాగా ఉండాలి కర్రీ అన్నది. అప్పుడే టేస్ట్ ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ వాళ్ళందరూ చాలా అంటే చాలా బావుందంటారనమాట. విలేజీ స్టైల్. ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటదనమాట. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ ఏసుకొని తింటే సూపర్ అని అంటారు. థాంక్ యూ ఫర్